ఒక నీచమైన సంస్కృతి తెలంగాణలో స్టార్ట్ అయింది. మామూలు ఇదివరకు ఆంధ్రాలో చూసేవాళ్ళం. అంటే పార్టీలు మారంగానే ఎమ్మటే కార్యకర్తల మీద ఈ కేసులు, దాడులు ఇవన్నీ. అంటే ఈ ఈ సందర్భాన్ని కూడా చూసినాం మనం. ఈ 13 నెలల్లో విపరీతంగా మీ మీద ఒక 10 పడ్డాయా కేసెస్? 13 నెలల్లో 14. ఓహో, ఒకటి ఎక్కువనే ఉంది, నెలకొకటి. ఇదంతా రేపు పొద్దున ప్రభుత్వాలు ఉంటాయి, మారుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి, లేకపోతే ఇక్కడ కొంచెం ఉద్యమ పార్టీ కాబట్టి ఇంకా అక్కడ నాయకత్వం ఉంటుంది. ఓడిపోయిన ఎమ్మెల్యే పక్కనే ఉంటాడు. నిజంగా రేపు ఇదే కొనసాగుతుందా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత? మేము అంటాం, మాకు ఒత్తిడి కూడా ఉంటుంది, మా కార్యకర్తలు కూడా ఇలా సంగతి తేల్చాలి. అవును, కానీ కేసీఆర్, కేటీఆర్ గారు చాలా మంచోళ్ళు. నిజమైతే 10 ఏళ్ల నుంచి అయితే 10 చూసిరుగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉండే ముందు ఏమైనా కేసు అయి వేధించిర్రా? దామోదర్ రాజనరసింహ గారిని వేధించిర్రా? బట్టి విక్రమార్క గారిని వేధించిర్రా? పొన్నం ప్రభాకర్ గారిని వేధించిర్రా? ఇళ్ళన్న నార్మల్ కావచ్చు, ఆయన వివేక్ గారు వ్యాపారాలు చేసుకునే టైం వేధించిర్రా? రేవంత్ వీళ్ళు అనగానే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? కొందరు ఆ కొత్త కాంగ్రెస్ బ్యాచ్, మా రేవంత్ రెడ్డి గారిని జైలు వేసిరు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు ఎందుకు అవుతాడు? అప్పుడు ఆయన ఓట్ల కట్టలతో దొరికినప్పుడు టీడీపీ లీడర్. చాలా మంది మిస్ అవుతా ఉన్నారు. ఆయన టీడీపీ లీడర్ నంబర్ 1. ఆయన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిండు నంబర్ 2. రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు నంబర్ 3. డ్రోన్ అనేది ప్రైవేట్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ లో నడుస్తలేదా ఇప్పుడు పంచాయతీ? పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద ఎవరో డ్రోన్ నడిపించిర్రు అని అక్కడ పెద్ద కమిటీ వేసిర్రు. అంటే డ్రోన్ చేయడం అంత సీరియస్. ఇక్కడ మరి ఎంత ప్రైవేట్ లైఫ్ బయట పెట్టట్టు ఉంటది కదన్నా. సో ఉట్టిగా కేసు వేయలే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీద. ఇతరుల మీద ఎవరి మీద అట్లా వేధించే కేసులు పడ్డాయా? పడలే. కానీ నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? నేను చిప్పకూడు తినిపిస్తా, నేను జైలు వేస్తా, కేసు లేకపోయినా అందరిని జైలుకు పంపిస్తా, ఒక్కొక్కళ్ళని చూస్తా, మీ సంగతి మీడియా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీ తాట తీస్తా, మిమ్మల్ని బొక్కలు వేస్తా, ఆ ఎల్ఎన్టీ సిఇఓని ఆయన వేస్తా, ఇన్ని డైలాగులు వేస్తున్నావు కదా. డెఫినెట్ గా ప్రజలే గుణపాఠం చెప్తారు. నేను నోయింగ్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఎస్ కేటీఆర్ గారు కొంచెం ఆ పంతం ఉంటది, కానీ వాళ్ళు మంచోళ్ళు. రేవంత్ రెడ్డి అంటే నేను ఉన్నది చెప్తున్నా, ఇది కోరుకోవాలి. చూసి కార్యకర్తలు ఫీల్ అవుతారు, ఓహో ఇంతేనా మరి. ఎందుకంటే డెఫినెట్ గా ఈట్కా జవాబ్ పత్తర్సే అంతే అని అంటారు. కరెక్టే. చాలా మంది అదే ఉన్నారు. అరే నాకు జరిగింది అన్యాయం, ఇంతవరకు మీ మాటల వల్ల జోలి. చూడండి అధికారులే ఎంత జల్దీ ప్లేట్ పిరాయించిందండి. అధికారులు అండి కదా, అధికారులు కదా అధికారులు అంతే. కానీ అందులో కొంచెం మంచోళ్ళు కూడా. ఇప్పుడు అరవింద్ కుమార్ గారు ఉన్నారు. అరే ఏం బద్నాం చేస్తారు, ఆయన అప్రూవర్ గా మారిపోయిండు, ఇది మారిపోయిండు, అది మారిపోయిండు అని పుకార్లు. ఆ అధికారులను కూడా నువ్వు టార్గెట్ చేస్తే. కానీ అదే కేటీఆర్ గారు ఇవాళ కదే అన్నాడు, ఎస్ ఆయన తప్పు చేయలేదు, పలుసార్లు నిర్ణయం నాది, వాళ్ళని ఎగ్జిక్యూట్ రకరకాల లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ చేసిరు, కానీ ఇందులో అసలు కరప్షన్ లేదు, ఏమీ రాంగ్ లేదు అని నిలబడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డితోని అధికారులు నిలబడరు. మీరు చూడండి కొంచెం టైం అయ్యేసరికి ఇట్లా కూడా ప్లేట్ పిరాయించేస్తారు వీళ్ళందరూ కూడా. ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి మొత్తం వాళ్ళ నెత్తి మీద పెడతాడనే భయం ఉంటుంది. అలాంటి పెడుతున్నారు, వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారు. గ్రామ సభలలో ఎక్కువ తిట్లు పడేది వాళ్ళకే పడుతుంది కదా. చూడండి కరెక్ట్ అన్నారు మీరు. దావోస్ కి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు వెళ్ళిపోయారు. ఉత్తమ్ గారు, పొంగులేటి గారు, పొన్నం గారు, తుమ్మల గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు గ్రామ సభలో మొదటి రోజు ఎక్కడుండే? లేరీడా, రాష్ట్రంలో లేరు. పొట్టు తిట్లు ఎవరు పడ్డారు? అధికారులే పడ్డారు. అది సరే, ఏదేమైనా కూడా తెలంగాణలో అయితే ఈ సంస్కృతి అయితే మంచిది కాదు. ఎనీవేస్ ఫైనల్ అన్న చాలా మంది అడుగుతారు, నేను కూడా అడగాల్సి వస్తుంది, ఎప్పుడు మీ అధినేత బయటకు వచ్చాడు? ఒకటి మజా వస్తుంది ఇట్లనే, అంతేనా? రేవంత్ రెడ్డి గారు రోజు కలవరిస్తున్నారు కదా, రావాలని కలవరిస్తున్నారు. మేము ఇంకా టైర్డ్ కాలేదు. ఇప్పుడు పెద్ద ఆయన వచ్చిర్రు అనుకోండి, పెద్ద ఆయన వచ్చినప్పుడు ఆ ఫైట్ మొత్తం క్యాప్చర్, మొత్తం మీడియా అటే, మొత్తం అటెన్షన్ అటే ఉంటది. ఇప్పుడు మమ్మల్ని కొంచెం అందరినీ ఇప్పుడు మీకు కొంచెం ఎలివేషన్ అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇతర నాయకులు అందరు యాక్టివ్ ఉన్నారు. మీరు ఎవరైనా చూడండి, మీరు ఏ లీడర్ని. ఇప్పుడు యంగ్స్టర్ కౌశిక్ రెడ్డి ఫైట్ చేస్తున్నాడు, వాళ్ళు కేసులు వేస్తున్నారు. డాక్టర్ సంజయ్ గారు, ఆయన సర్జన్, ఆయనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ బయటికి వస్తున్నాయి. వివేకానంద్ అన్న ఆయనే రెగ్యులర్ గా ప్రెస్ మీట్స్ పెడుతున్నాడు, ఫైట్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేస్, సిటీ ఎమ్మెల్యేస్ అందరూ బయట ఉన్నారు. మీరు ఎవరినన్నా పేరు తీసుకోండి. సో ఇవాళ ఒత్తిడికి ఎవరు లొంగుతలేరు. సో నేను అనేది ఏంటంటే
మేమందరం డౌన్ అయినప్పుడు అప్పుడు మా పవర్ ఎనర్జీ బయటికి వస్తే ఎస్ ఎస్ మేము డౌనే అవుతలేం కదా. వీళ్ళే కామెడీ పీస్ అవుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి విషయంలో మేము నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నది చెప్తా, మేము మా కార్యకర్తలను కూడా ప్రెషర్ పెడతలేము. ఉన్నది చెప్తా, ఒక నియోజకవర్గం ఇప్పుడు నేను కంటోన్మెంట్ అవి చూస్తుంటగా మేము మా క్యాడర్ అందరినీ కూడా యాక్టివ్ చేస్తలేము. ఇప్పుడే ఎందుకు ఫస్ట్ ఇయర్ లోనే వీళ్ళని సతాయించుడు పరేషాన్ చేసుడు అని మా క్యాడర్ అందరు కూడా మీరు ఉండండి అంటే దాచాం ఇంకా లోపల మా ఎనర్జీస్ అన్ని దాచినాం. మా క్యాడర్, మా కార్యకర్తలు, మా ఎనర్జీ, మా పవర్ హౌస్ కేసీఆర్ గారు వీళ్ళందరినీ దాచి మేము టైం పాస్ చేస్తున్నాం. ఎందుకు? మేమే పెడుతున్నాం ఎఫర్ట్స్. ఇప్పుడు నువ్వే బుల్డోజర్ నడిపిస్తేవి, ప్రజలు తిరగబట్టి అవసరం ఏంటంటే ప్రశ్న నువ్వే ఇస్తేవి, జవాబు కూడా నీ దగ్గర నుంచి వస్తుండే. నువ్వు బుల్డోజర్ నడిపించకపోయింటే ప్రజల మీద వాళ్ళ ఏడుపు చూడకపోతుండే, వాళ్ళ బాధను చూడకపోతుండే, వాళ్ళ కన్నీరును చూడకపోతుండే. రైతు రుణమాఫీ అయిందని చెప్పి ఎగ్గొట్టేసింది నువ్వు, వాళ్ళకు కోపం వచ్చింది. కొడంగల్ రైతులను వాళ్ళకి బేడీలు వేసినావు, ఆ గిరిజన మహిళలను ఇబ్బందులు పెట్టినావు. నువ్వు ఏ అంశమైనా తీసుకో, పోలీస్ బెటాలియన్స్ ని తీసుకో, అశోక్ నగర్ యూత్ ని తీసుకో, దీనికి మేము రెడీగా ఉన్నాం. మేమేమంటున్నాం, తెలంగాణ భవన్ ఇస్ ద జనతా గ్యారేజ్. మీ అందరికీ మేము లీగల్ గా మేము ఉన్నాం. ఒక పెద్ద దిక్కుగా మీరు జాతీయ కమిషన్స్కి వెళ్ళినా లేకుంటే మేము ఏర్పాటు చేసిన మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, మా సోషల్ మీడియా కానివ్వండి, మీ ఇష్యూస్ని మీరు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి. మేము దానికోసం మేము యాక్టివ్గా ఉన్నాం, పబ్లిక్ ఇష్యూసే మాట్లాడుతున్నాం. అందుకే మా నాయకులను ఏమన్నా అంటే జైలు వేస్తాం, మిమ్మల్ని మౌనం చేస్తాం, సైలెంట్ చేస్తాం అని అంటారు. సరైన సమయంలో కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు 30 సార్లు ఢిల్లీకి పోలే. కేసీఆర్ గారు ప్రపంచ విదేశాలలో తిరుగుతలేరు, ఇక్కడనే ఉన్నారు. ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారు. అందరు నాయకులకు అందుబాటులో ఉన్నారు. నేను కలిసిన కొందరం చెప్పుకుంటున్నాం, కొందరం చెప్పుకుంటలేం. కానీ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మేము నడుస్తున్నది ఆయన గైడెన్స్లోనే.